పాలకొల్లు డైరీస్. ఈరోజు అభిరాజ్పాలెం వెళ్తున్నామండి. దక్షిణ తిరుమల అయిన మన కలియుగ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది పాలకొల్లుకి అతి సమీపంలో ఉంటుంది. బాబు వాడపిల్లి వెళ్దాం అన్నాడు. జనం ఎక్కువ ఉంటారు కదమ్మా. ఈరోజు అభిరాజ్పాలెం దర్శనం చేసుకుందాం అన్నానండి. మాకు పాలకొల్లు నుంచి ఒక 3 గంటలో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ బస్సు సౌకర్యం కూడా ఉంటుందండి. రోజుకి పలానా టైం అని ఉంటుంది. ఆ టైంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రోజుకి 3 సార్లు ట్రిప్ వేస్తాడండి పాలకొల్లు నుంచి. అదే ఆటోలు అవి అయితే ఉంటాయి, వెహికల్స్. సొంత వెహికల్ ఉన్న వాళ్ళకైతే ఏ ఇబ్బంది ఉండదు. ఇది పాలకొల్లు బస్ స్టాండ్. ఇవన్నీ ఎదురుగుండా షాపులు అండి, బట్టల షాపులు, గోల్డ్ షాపులు. అవి బస్ కూడా ఆగి ఉంది చూసారా. ఇక్కడ అన్నీ ఇదేమో పాలకొల్లు మార్కెట్ అండి, కూరగాయల మార్కెట్. సంత అంటాం కదా, ఇలా వెళ్ళాలండి. బస్ స్టాండింగ్లోని మార్కెట్ ఒకే రూట్లో ఉంటాయి. బస్ స్టాండింగ్కి అతి సమీపంలో మన క్షీరారామ లింగేశ్వర స్వామి టెంపుల్ పాలకొల్లు. లెఫ్ట్ సైడ్ ఉంటుందండి, అదిగొండ టెంపుల్. ఇవన్నీ షాపింగ్ కాంప్లెక్స్లు చిన్న చిన్నవి. ఇది పాలకొల్లు పార్కు. టర్నింగ్ తిరగగానే రైతు మార్కెట్. రైతు మార్కెట్లో కూడా ఒక కూరగాయల కొట్టు, ఒక కిరాణా షాప్ తప్ప మార్కెట్లో ఏమీ ఉండవు. ఈ రోడ్లు కూడా ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారండి. రైల్వే గేట్ అవతల అయితే కనుక రోడ్లు కొంచెం విశాలంగా పెద్దగా ఉంటాయి. కానీ ఇవన్నీ పూర్వం ఊరు కాబట్టి చాలా చిన్నవి. ఇవి మారుతి థియేటర్ అండి, మన కోడి రామకృష్ణ గారి థియేటర్. అది ఆయన స్థాపించింది. ఇటువైపు బస్సు వచ్చిందంటే ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. ప్రస్తుతానికి మేము ఉదయం బయలుదేరుతున్నాం కాబట్టి కొంచెం వెహికల్స్ అవి తక్కువగా ఉన్నాయి. కానీ ఇక్కడున్న ఇళ్ళల్లో వాళ్ళకి కనీసం కారు వెళ్ళటానికి కూడా కష్టమే. ఇదిగోని చూపిస్తాను. చిట్టప్పడాలు, ఆనంద ఇన్ని స్వీట్ షాపు ఇక్కడే ఉంటాయి. మీకు అది కూడా ఒక రోజు వీడియో చూపిస్తాను తీసి. ఇక్కడ పాలకొల్లు బాబ్జీ గారి హాస్పిటల్ ఫేమస్ అండి. ఇదిగోండి ఈ హాస్పిటల్ గ్రీన్ కలర్ది. అలాగే మా పాలకొల్లు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ బాగా ఫేమస్ అండి. ఆ టెంపుల్ కూడా ఈ రూట్లోనే ఉంటుంది. గుడి చిన్నదైనా చాలా ఫేమస్ అండి. పిల్లలు లేని వాళ్ళు మొక్కుకుంటారు, మగ పిల్లలు కావాలని మొక్కుకుంటారు, ఆడపిల్లలు కావాలని, పెళ్ళిళ్ళు అవ్వాలని, వాళ్ళ కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి. షష్ఠి రోజు వచ్చి అట్టుపొలిగేలా కొబ్బరికాయలు ఇచ్చి దండం పెట్టుకుని వెళ్తారండి. అభిషేకం చేయించుకుంటారు. ఇక్కడ బూరిపిల్లి దొడ్డిపట్ల వెళ్ళే రోడ్డు కూడా అండి ఇది, పాలకొల్లు నుంచి. బస్సు టైమింగ్స్ ఉంటాయి అన్నాను కదండి. ఇదిగోండి ఈ దొడ్డిపట్ల బూరిపిల్లి వెళ్ళి తిరుగు ప్రయాణం అన్నమాట బస్సు. అసలు చాలా పచ్చదనంగా ఆహ్లాదకరంగా ఉంటుందండి. మొత్తం అన్ని కొబ్బరి చెట్లే, చాలా బాగుంటుంది. కాకపోతే ఈ గుడి డెవలప్ చాలా పూర్వం గుడి అండి. ఎవరో పెద్ద జనం రారు అసలు ఈ టెంపుల్కి. అసలు చాలా బాగుంటుందండి గుడి. చూస్తే మీరు వీడియోలో చూపిస్తాను నేను. ఇప్పుడు నెక్స్ట్ 2027 కదా
పుష్కరాలు జరుగుతాయి కదా, ఇక్కడ పుష్కరాలకు వచ్చినప్పుడు తప్పనిసరిగా స్వామిని దర్శనం చేసుకోండి. ఎక్కడెక్కడికో వెళ్ళి 7 వారాలు 7 ప్రదక్షిణాలు చేస్తున్నారు, తప్పేమీ లేదు. కానీ ఇక్కడ మనకు ఒక 50 గ్రామాల దాకా ఉన్నాయండి ఈ అభిరాజపాలెం చుట్టూరుని. చక్కగా వచ్చి స్వామిని దర్శనం చేసుకుని 7 ప్రదక్షిణాలు చేస్తారు, ఒక ప్రదక్షిణ చేస్తారు. మీ అనుకున్న కోరికలు చక్కగా నెరవేరుతాయండి. ప్లస్ ఈ రూట్ కూడా చాలా అందంగా ఉంటాయండి, కొబ్బరి తోటలతో అది పచ్చని వాతావరణం. మనుషులు కూడా చాలా మంచోళ్ళు అండి. ఇక్కడ గుడి కూడా ఎప్పుడో మరి ఒక 500 సంవత్సరాల క్రితం నిర్మించారో ఏంటో కానీ గుడి ప్రాకారం కూడా చాలా అందంగా ఉంటుంది. స్వామిని చూసేగలిది చూడాలనిపిస్తుంది. బ్రాహ్మలు కూడా చాలా మంచివాళ్ళండి. పక్కన ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో పంతులు గారు అంతే, మేము ఇక్కడ ఇటు సైడ్ మేము పంతులు గారు అంటాం. వాళ్ళ ప్రదేశాలు బట్టి వాళ్ళు బ్రాహ్మణులు పిలుచుకుంటారు. ఈ 2 టెంపుల్లో బ్రాహ్మణులు చాలా బాగా చేస్తారు. వెళ్ళిన వాళ్ళకి ఓపికగా ఎంతమంది వెళ్ళినా చక్కగా పేరు గోత్రాలు చదివి మీరు ఒకసారి దర్శనం చేసుకోండి. మేము ప్రతి సంవత్సరం దూరంగా కాకుండా ఇక్కడే ఉన్న ఒక 3 ఏళ్ళ నుంచి మాకు గుడి తెలిసిన కాడి నుంచి ఇక్కడే 7 ప్రదక్షిణాలు 7 వారాలు వెళ్తున్నాం మా ఫ్రెండ్స్ అందరూని. ఇక్కడ బెల్లం పానకం కూడా ఫేమస్సే. ఇదివరకు పాలకొల్లు చుట్టుపక్కల బత్తాయి తోటలు అలాగే చెరుకు తోటలు బాగా ఫేమస్గా ఉండేయండి. ఇప్పుడు అవేమీ లేవు, ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ తయారు చేస్తున్నారు. బూరుగుపిల్లి బెల్లం అంటే పెద్ద ఫేమస్ అండి. రేట్ ఎక్కువైనా సరే న్యాచురల్గా తయారు చేస్తారు. ఇదిగోండి దక్షిణ తిరుమల అభిరాజపాలెం ఊరండి. ఇది చూసారా ఎంత పచ్చగా ఉందో. ఇది కాలువ అండి, కాలువ అవతల ఏటిగట్టు గోదావరి ఉంటుందండి. అది కూడా వీలుంటే చూపిస్తాను, ఇందులో ఛార్జింగ్ ఉంటే గుడి తీసేక. మనకు కూడా ఏటిగట్టు కాలువ వచ్చేస్తాయండి. చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ఇటువైపు వచ్చిన వాళ్ళు మట్టి తప్పనిసరిగా దర్శనం చేసుకోండి. పచ్చని వాతావరణం, చూడ చక్కని గోదావరి అమ్మ. మధ్య మధ్యలో చిన్న చిన్న కొబ్బరితో చెట్టుతో తయారు చేసిన గట్లు కనిపిస్తున్నాయా మీకు? ఇదిగోండి పెంకుటి లోగిళ్ళు, ఇప్పుడిప్పుడికే కొత్తగా కడుతున్న డాబాలు, కాలవారిన అరటి చెట్లు. ఇక్కడ మనుషులు చాలా మంచోళ్ళండి. మేము ఫోన్ వదిలేసి వెళ్ళిపోయాం. గుళ్ళో చిన్న అమ్మవారి గుడి ఉంటుంది పక్కన, మర్చిపోతే మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళే గుర్తొచ్చింది దానికి. మా ఇంటికి వచ్చి ఫోన్ మర్చిపోయాను, ఎక్కడ పోయింది అని అంటే పంతులు గారికి ఫోన్ చేస్తే ఆ గుళ్ళో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ మిస్సెస్కి ఇచ్చారంటండి. ఈ రోజుల్లో ఎవరండి ఫోను అలా వదిలేస్తే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అదో గోల ఏడుపు, అయ్య బాబోయ్ నా ఫోన్ పోయింది. బండ్లు చాలా ఉన్నాయి, 2 వేసుకెళ్ళిపోతే బెటర్. పచ్చని పొలాలు. ఇక్కడ అభిరాజపాలెం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దక్షిణ తిరుమల అని రాసింది. దాని ఆపోజిట్ రోడ్లోకే గుడికి వెళ్తున్నాం. బైక్ మీద వెళ్తున్నారు చూసారా. పెద్ద కార్లు ఉన్న వాళ్ళు కొంచెం స్లోగా వెళ్తే మంచిది. బస్సు మీద వచ్చిన వాళ్ళు అయితే కొంచెం దూరం నడవాలి. 10 నిమిషాల ప్రయాణం, పావుగంట ఉంటుంది. వచ్చామండి. ఇది పుంతలో ముసలమ్మ అమ్మవారి టెంపుల్. ఇదేమో మన వెంకటేశ్వర స్వామి గుడి. టెంపుల్ ప్రాకారం అండి ఇది.
టెంపుల్ ఆనుకుని ఇక్కడ మనకి పళ్ళు కొబ్బరికాయలు అన్నీ అమ్ముతారు. మాట్లాడు తాత, ఎలా ఉంది ఒంట్లో చెప్పు. తల దెబ్బ తగ్గిపోయిందా? మామగారు ఎలా ఉన్నారు? ఏ అట్టుపళ్ళు ఏంటి తాత? కొబ్బరికాయలు ఎలాగా తాత? కొబ్బరికాయలు ఎలాగా? తీసుకోండి అంటే ఊరికనే ఇస్తావేంటి? పెద్ద కాయలు ఎలాగా? ఎలాగా ఎలాగా? 20 రూపాయల రండి. అట్టుపళ్ళు ఇంక మంచివి లేవా? మంచి కదన్నా. సరే, ఒక కొబ్బరికాయ ఇవి, ఒక 1 డజన్ అట్టుపళ్ళు. అక్కడ కనిపిస్తున్న ఆయన త్యాగరాజు కీర్తనలు పాడే ఆయన అండి విగ్రహం. పక్కనే కోనేరు ఉంటుంది. ఇక్కడ మొక్కుబడులు తీర్చుకునే వాళ్ళు ఆ కోనేరులో స్నానం చేస్తున్నారు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందులో వాటర్ ఉందో లేదో తెలియదు. ఇక్కడ భోజనాలు కూడా పెడతారు. ఆ లోన భోజనం చేయలేని వాళ్ళకి ఇక్కడ ప్రసాదం అందిస్తారు. ముగ్గురు విడివిడిగా పండి. ఇది ఇలాగా ప్రసాదం కూడా పంచి పెడతారండి. భోజనం చేసేవాళ్ళు చెయ్యొచ్చు. ఇక్కడ అన్న సంతర్పణకి డబ్బులు కూడా చదివించవచ్చు. గుడి ప్రాకారాలు చుట్టూ ఉన్న పచ్చని మొక్కలు, పువ్వుల మొక్కలు చూసారు. ఇక్కడ భోజనాలకు కూడా ఎప్పుడు నిత్యం గ్యాస్ మీద చేయరండి, పుల్లల పొయ్యి మీద చేసి భోజనాలు పెడతారు. మన ఇష్టమైతే అన్న సంతర్పణకి డబ్బులు ఇవ్వచ్చు. ఎంతమంది వచ్చినా భోజనానికి లేదని లేకుండా భోజనం పెట్టి పంపిస్తారండి. టెంపుల్కి వచ్చేసామండి. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారండి నేను చూపించే చోట, గుడి ఎదురుగుండా. ఇదిగోండి గుడి పక్కనే ఆంజనేయ స్వామి, కింద టెంపుల్ కూడా ఉంటుందండి స్వామి పాదాల దగ్గర. ఈ పక్కన అన్నమయ్య కీర్తనలు పాడుతున్నట్టుగా. గుడి ప్రాకారాలు చూసారా? ఎత్తైన ప్రాకారాలు. ఎత్తైన ధ్వజస్తంభం. ఏనుగులు స్వాగతం పలుకుతున్నాయి. రాతి కట్టడం అండి గుడి అంతాని, అప్పట్లోది కదా. వాకిలి చూసారా, చాలా బాగుంది. మే నెలలో స్వామి కళ్యాణం కూడా జరుగుతుందండి. పచ్చని కొబ్బరి తోటలో వెలిసారండి స్వామి స్వయంభూగా. ఇక్కడ కళ్యాణాలు అవి చేస్తారండి. స్వామి కళ్యాణం కాకుండా ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. దానికి సంబంధించినవి ఇవి. ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళే దారి మటండి ఇది. ఇది వెంకటేశ్వర స్వామి చుట్టూరు ఉండే ప్రాకారం. టెంపుల్ లోనికి వెళ్తున్నానండి, మీరు కూడా చూసేయండి. స్వామికి అటువైపు ఇటువైపు ఏనుగులు, అదే గజేంద్రులు స్వాగతం పలుకుతున్నారు. స్వామికి ఎదురుగుండా ఆంజనేయ స్వామి ఉంటారు. శ్రీదేవి అమ్మవారు.
ఎడం పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. చూడండి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఇక్కడ లిల్లీ మొక్కలు మల్లె మొక్కలు కూడా పెట్టేవారండి. సమ్మర్ కదా అన్నీ తవ్వేశారు. స్వామి నామాలు కూడా రాయొచ్చండి. ఇక్కడ బుక్ పెడతారు. ఎవరికి ఎన్ని రాయాలంటే అన్ని రాయొచ్చు. చుట్టూరు ఇలాగా స్వామి అవతారాలు. అభయ ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి రాముల్ని గుండెల్లో పెట్టుకున్నట్టు, రాముల వారిని సీతాదేవిని సుందరాకాండ చదువుతున్నట్టు స్వామి, ఆలింగ్యం చేసుకున్నట్టు స్వామిని, రాముల వారు ఆంజనేయ స్వామికి అభయం ఇస్తున్నట్టు, సీతమ్మ వారికి ఉంగరం చూపిస్తున్నట్టు, రామయ్య తండ్రి ఇచ్చినట్టుగా. కృష్ణుడి చుట్టూరు గొల్లబాములు. చదువుతున్నారు రామయ్య తండ్రి సీతాదేవి. రామయ్య తండ్రి చూడండి స్వామివారిని ఆలింగనం చేసుకుంటున్నారు. స్వామివారి చరణాలకి అభయం ఇస్తున్నారు స్వామి. లక్ష్మణుని రాముల వారిని భుజాల మీద ఎక్కించుకుని వెళ్తున్నారు. సీతాదేవికి చూపిస్తున్నారు రామయ్య ఇచ్చారు. లంకలో ఉన్న సీతాదేవికి ఆంజనేయ స్వామి వచ్చారు. కూర్చున్నట్టుగా లంకలో. స్వామికి ఎదురుగుండా ఆంజనేయ స్వామి అండి. ఇప్పుడు భోజనం ఉచిత భోజనం పెట్టే చోటకి తీసుకెళ్తున్నానండి. స్వామికి ఎడం పక్కన ఆంజనేయ స్వామి అయితే కుడి పక్కన ఉచిత అన్న సంతర్పణ పెట్టే స్థలం. ఇందులోనేమో వస్తువులు పెట్టుకుంటారు. బాగున్నా. అవునండి, ఈ మధ్యన కొంచెం పిల్లల పరీక్షలని రావట్లేదు. అయితే రండి. ఇదిగోండి చక్కగా గ్యాస్ మీద కాదు, ఇప్పుడు గ్యాస్ అని కాదు కానీ ఎప్పుడు నిత్యం పుల్లల పొయ్యి మీద వంట చేస్తారు. వచ్చిన వాళ్ళకి ఇంట్లో భోజనాలకే పెడతారని రైస్కి నీళ్ళు పెట్టారా? అదేండి రైస్ ఏమి ఉండదు కదా దాంట్లో. ఇదిగోండి కర్రీ వండేది చూసారా? ఇంట్లో మనం ఎలా వండుకుంటాం అలాగే చేస్తారు తప్ప మసాలాలు. ఇదిగోండి పచ్చడి. ఏం పచ్చడి అమ్మా? టమాటా పచ్చడి స్వామివారిది. బంగాళదుంప, టమాటా అలాగే సాంబారు. ఇది
ఇక్కడ ఎవరైనా పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకున్నప్పుడు కూడా మనీ ఇస్తే వాళ్ళ లైట్ ఇదిగోండి రైసు ఇక్కడ వడ్డించేవాళ్ళు మజ్జిగ సాంబారు రైసు కూర ఒక పచ్చడి ఇక్కడ ఎక్కువ 4-5 రకాల కర్రీస్ వండరండి చక్కగా ఒక పచ్చడి ఒక కూర ఒక పప్పు ఒక సాంబారు రైసు పెరుగు అలాగే చక్కగా వచ్చిన వాళ్ళకి ఒక క్రమబద్ధీకరణగా పెడతారండి భోజనాలు ఇదిగోండి వీళ్ళందరూ ఒకవేళ ఎప్పుడైనా లేటుగా వచ్చినా ఏంటి ఈ మధ్యన రావట్లేదని అడుగుతారు వీళ్ళందరూ స్వామికి సేవ చేసేవాళ్ళండి చక్కగా దగ్గరుండి వంటలు చేయించి వచ్చిన భక్తులందరినీ భోంచేసి వెళ్ళమంటారు కూరగాయలు ఒకళ్ళు కోసిస్తారు ఈవిడేమో హెడ్ అన్నమాట అందరికీ గుడి చక్కగా అన్నీ దగ్గరుండి చూసుకుంటారు ఆవిడ కావాల్సినవి అన్నీ చక్కని ప్రకృతి అండి ఇది ఇదిగోండి చక్కగా పుల్లలు చూసారా ఇక్కడ సామాన్లు కూడా భోజనం చేసాక చక్కగా ఒకళ్ళు తోముతారు ఒకళ్ళు కడుగుతారు మనం కూడా సేవ కావాలంటే చేసుకోవచ్చండి టైం ఉండి కాసేపు ఉంటే టమాటా చెట్లు మీరు వేసారా వచ్చేసినాయా కాయలు ఉన్నాయి వీటికి కష్టపడ్డారు కదా ఇప్పుడు దాకా నీరస పడిపోయారు ఎండలు ఎలా ఉన్నాయి అసలు అక్కడ వంట చేస్తున్నారంటేనే గ్రేట్ మీ అందరికీ శీతాకాలం వానాకాలం ఒక రకం ఇప్పుడు అసలు ఈ ఎండకి ఆ పొయ్యి దగ్గర ఉండి ఎన్ని చేస్తున్నారంటే ఆ సేవ మీకు చాలా మీరు అనుకున్న కోరికలన్నీ తీరతాయి భోజనం షెడ్ అండి ఎక్కువ మంది రారు ఏదో ఒక 20 మంది 30 మంది అలా ట్రిప్ చేస్తారు బాగా జనం వస్తే మట్టికి పెరుగుతారు జనం కారు వేసుకొచ్చామమ్మా కాశీ అన్నపూర్ణేశ్వరి శివయ్య తండ్రి కాశీ అన్నపూర్ణాదేవి శివుడికి భిక్షం పెడుతుంది చూసారా సేమ్ వీళ్ళు కూడా చక్కగా అందరికీ వడ్డిస్తున్నారు ఇంటి దగ్గర పనులు చేసుకుని శనివారం చక్కగా ఎన్నింటికి వస్తారో సేవ చేయడానికి 8 కాడ నుంచి 1 గంట దాకా సేవ చేస్తారు ఇక్కడైనా ఊళ్ళోనేనా అభిరాజపాలెమే ఇదిగోండి ఇవిడేం మంచినీళ్ళు ఇస్తున్నారు వచ్చిన వాళ్ళు మంచినీళ్ళు బాగా పోస్తారా మరి ఈ కాలం వేసవకాలం మంచినీళ్ళు ఆకలి నిద్రే కదా తీర్చవలసింది దేవుడు ఇదిగోండి చిన్న చిన్న పిల్ల కాలువ గట్లంటే ఇవే ప్రతి ఇంటికి ఒక్కొక్క బ్రిడ్జ్ ఉంటుంది అక్కడ తాటి బ్రిడ్జ్ని చూసారా డిసెంబరం పువ్వులండి కాలువ వారిని ఉన్నాయి చిన్న పిల్ల కాలువ స్వామి టెంపుల్కి బయటకు వచ్చేసాక ఇక్కడ పొంతులో ముసలమ్మ ఉన్నారు చూసారా చిన్న కాలువ మెట్లు పొంతులో ముసలమ్మ దగ్గరికి తీసుకెళ్తాను రండి రావి చెట్టు తులసమ్మ ఇక్కడ పూజ చేయడానికి పొంతులో ముసలమ్మ అమ్మవారండి
ఇదివరకు చెట్టు కింద ఉండేది, షెడ్ కింద వేసి ఇప్పుడు అమ్మవారిని చక్కగా పూజ చేస్తున్నారు. నిత్య దీపారాధన చేస్తారంట. అనుకున్న కోరికలన్నీ తీరుతున్నాయి. అమ్మవారికి శుక్రవారం మట్టికి విశేషమైన అలంకరణ ఉంటుందంటండి వెండితోని. ఇదిగోండి పవళంపికి ఉయ్యాల్లో ఊపుతున్నారు. జాతర అప్పుడు గరగలు. ఇదిగోండి ఇప్పుడు ఏటిగట్టుకి వెళ్తున్నాం. కింద కాలువ కదండి, కాలువ గట్టు పైన దీన్ని వెహికల్ వెళ్ళేది ఏటిగట్టు అంటారు. ఎవరి దగ్గరికి వెళ్తున్నాము. కారు వస్తుంది కదండి, అటు రాజోలు పంటి మీద నుంచి వస్తుందన్నమాట. ఈ వెహికల్ వెళ్ళేవన్నీ అవతల గట్టుకు వెళ్ళేవాళ్ళు పంట ఎక్కి వెళ్తారన్నమాట అండి. ఈ అబ్రాజం పంట ఎక్కితే అవతల రాజోలు వెళ్తారు. ఇది వెస్ట్ గోదావరి డిస్టిక్, అది పంటి దాటితే ఈస్ట్ గోదావరి. నేను గన్నవరం వెళ్ళినప్పుడు గోదావరి వీడియో తీయలేదండి, టైం లేదు. తాంబూలాల ఫంక్షన్కి వెళ్ళాను కదా. ఇవన్నీ లంక గ్రామాలండి. వరదలు వస్తూ ఉంటాయి. వరదలు వచ్చినప్పుడు ఈ ఇల్లులన్నీ మునిగిపోతూ ఉంటాయండి పడవల మీద. వానాకాలం అంతా పడవల మీదే ఉంటారు జనం. వీళ్ళకి పడవలు ఉంటాయండి ప్రతి ఇంటికి. వరదలు వచ్చినప్పుడు పడవల మీదే ప్రయాణం చేస్తారు. ఏమన్నా వస్తువులు కావాలన్నా చేసినా. ఇల్లులు కూడా ఎత్తుగా కట్టుకుంటారండి. ఇదిగోండి గోదావరి వచ్చేసింది. ఇదిగోండి గోదావరి పంటి రెడీగా ఉంది చూసారా. బళ్ళు అది ఎక్కించుకుని మనుషుల్ని. ఇలా గోదావరి చుట్టూ రిసార్ట్స్, గెస్ట్ హౌస్ కూడా ఉంటాయండి. చక్కగా సమ్మర్ హాలిడేస్లో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ అభిరాజపాలెంలో చాలా సీరియళ్ళు, సినిమాలు కూడా తీశారు. ఇదిగోండి వరదలు వచ్చినప్పుడు ఇలా మెట్లు దిగిపోతాయి అన్నమాట. ఇది చాలా ప్రమాదం అండి ఈ అభిరాజపాలెం గోదావరి. పడవ కనపడుతుందా, దాంట్లో చేపల వేటకి అది వెళ్తూ ఉంటారు. ఇల్లులు కట్టుకోవడానికి ఇసుక కూడా ఈ సమ్మర్ టైంలోనే తీసి ఒక చోట జాగ్రత్త పరుస్తారు. ఇదిగోండి ఇసుక కనిపిస్తుందా మీకు. గోదావరి చల్లగా ఎంత బాగుందో చూసారా. నెక్స్ట్ ఇయర్ పుష్కరాలు కదండి. చక్కగా మీరు అందరూ రాజమండ్రి, ధవళేశ్వరం, అలాగే అభిరాజపాలెం, నరసపూరు, రాజోలు, చక్కగా లంక గ్రామాల్లో గోదావరి ఉంటుందండి. చక్కగా వచ్చి నదీ స్నానం చేసి ఆ 12 రోజులు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ చూసి వెళ్ళవచ్చు. ఈ స్వామిని కూడా దర్శనం చేసుకుని పెద్ద పెద్ద గుళ్ళు కాకుండా ఈ గుళ్ళు కూడా దర్శనాలు చేసుకోండి. మన ఊరు, మన గుడి, మన ప్రదేశం అన్నట్టుగా ఉండాలి. ఎండ్ చేసేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.